జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక అక్కడ స్కామ్లు అయితే బయటపడ్డాయని చెప్పొచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే గనక పిల్లల్ని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, దళితులైనా అండ్ అలాగే పోలీసులను కూడా వదలలేదని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ఏపీ అరాచకాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంస్థ ఒక నివేదికనైతే వెల్లడించింది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అరాచకాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది పేద ప్రజలని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, అంటే ఏకంగా ఐపీఎస్ ఐఏఎస్ పోలీసులను కూడా వదలలేదని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంస్థ ఒక నివేదిక అయితే వెల్లడించింది. ఏమంటారు మేడం? అంటే ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం మొత్తం నేరం అంటే నేర చరిత్రలుగా మారిపోతుందా అంటే ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే అంటే 2019-24 మధ్య ఎన్ని అరాచకాలు జరిగాయి. అది వాళ్ళు వీళ్ళు అని లేదు. మీరు అన్నట్టుగా పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈవెన్ దళితులు కావచ్చు, అందరి మీద కేసుల మీద కేసులు, వాళ్ళని బాగా హెరాస్ చేయటం, జైల్లో పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఇవాళ 2023 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ లెక్కల ప్రకారం ఆశ్చర్యంగా మొత్తం భారతదేశంలో తీసుకుంటే మీకు ఈవెన్ మొన్న మణిపూర్ ఘటన కావచ్చు, అంటే భారతదేశంలో మనం 3వ స్థానంలో ఉంది. ఏది? ఆంధ్రప్రదేశ్. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే అన్ని రకాల అట్రాసిటీస్ అన్నమాట. ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వాళ్ళు, ముఖ్యంగా ఐపీఎస్లు వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి వాళ్ళు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు, 41A నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోవటం, వాళ్ళని రకరకాలుగా హెరాస్ చేయటం అసలు మనం చెప్పలేమన్నమాట. అసలు మొత్తం మీరు అసలు క్రైమ్ రేట్ కనుక చూసారంటే ఆశ్చర్యపోతారండి. మొత్తం నేరాల రేట్ అయితే 3.6% ఉందిట ఆంధ్రప్రదేశ్లో. అయితే దేశవ్యాప్తంగా మనకి 58 కేసులు నమోదైతే అందులో మణిపూర్లో 20 కేసులు పెట్టారట. అక్కడ జరిగిన అల్లర్లు అవన్నీ అందరికీ తెలుసు కదా, మణిపూర్ ఏ రకంగా ఉందో. కానీ ఏపీలో ఏకంగా 11 కేసులు. అంటే 56లో మీకు మణిపూర్లో ఎంత మనం చెప్పుకున్నాము, మొత్తం 58 కేసుల్లో మణిపూర్లో 20 కేసులు అయితే ఆంధ్రప్రదేశ్లో 11 కేసులు ఏకంగా. చూడండి అసలు ఎంత అన్యాయం కదా. తర్వాత రాజద్రోహం కేసులు కూడా పెట్టారు, మీకు తెలుసు. ఈవెన్ మన ఎవరు రఘురామకృష్ణరాజు గారి విషయంలో అదే కదా జరిగింది. ఎంత అక్రమంగా ఆయన చంపేయాలని చూశారు. ఇంకొక విషయం చూస్తే మనం మహిళలపై అరాచకాలు కనుక చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా 8,416 కేసులు నమోదైతే అందులో 2,826 అంటే 33.57% ఏపీలోనే నమోదయ్యాయి. మరి జగన్మోహన్ రెడ్డి అద్భుత పాలన, జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడు లేడు. జగన్ అన్న మహిళల కోసం కష్టపడ్డాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటేనే, మైనార్టీలు అంటే జగనన్న, జగనన్న అంటే వాళ్ళు అంటారు కదా, అందుకని ఇన్ని కేసులు నమోదయ్యాయి. తర్వాత దేశంలో 8,681 ఉంటే మొత్తం అంటే బాధితుల సంఖ్య నేను చెప్తున్నా 3,020 మంది ఒక్క ఏపీలోనే ఉన్నారట. ఇక మొత్తం జాతీయ రేటు కనుక మీరు తీసుకుంటే 1.3 అయితే అందులో 10.6 అంటే వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగాయట. తర్వాత షెల్టర్ హోమ్స్ లో బాలికల మీద ఎన్ని లైంగిక వేధింపులు అంటేట, అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, చావలేరు, బతకలేరు అనే ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. అదేవిధంగా మీరు దళితుల మీద కనుక తీసుకుంటే అంటే వాళ్ళ మీద చేసిన అట్రాసిటీస్ దేశవ్యాప్తంగా 57,789 కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైతే అందులో ఒక ఏపీలోనే 2027 నమోదయ్యాయట. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీదే మొట్టమొదటి స్థానం అన్నమాట. ఎన్సీఆర్టీ రిపోర్ట్ ప్రకారం వారానికి సగటున 3 దళిత మహిళలపై అత్యాచారం జరిగిందిట. ఎంత దారుణం చూడండి. తర్వాత ప్రతి నెల 3 దళితులు హత్యకు గురయ్యారట. తర్వాత హత్యాయత్నాలు కూడా 4 మీద అంటే సగటున జరిగాయట. అంటే మొత్తం వారానికి 11 మంది మీద దాడులు, రోజుకు సగటున 5 to 6 అకృత్యాలు దళితుల మీద జరిగాయి. సో అంటే వైసీపీ హయాంలో శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయాయని చెప్తున్నారు. అంటే ఏ వర్గానికి కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మనం చూసుకుంటే మీకు తెలుసు, ఒక సుధాకర్ లాంటి వాళ్ళు దళిత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాస్క్ అడిగినందుకు
ఆయన పిచ్చాడిని చేసి ఆయన పెడరెక్కలు విరిచికట్టి ఏ రకంగా చంపేశారు. అనంతబాబు అనే అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అతన్ని చంపేసి డోర్ డెలివరీ ఏ రకంగా చేశారు, ఎంతమంది మహిళలు మాయమైపోయారు వైసీపీ హయాంలో, ఇవన్నీ చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఈ రకంగా ముందంజలో ఉంటుందన్నమాట. మీకు అర్థమైందా? అంటే క్రైమ్ రేట్ లో భారతదేశంలో ఏపీ 3వ స్థానంలోనో 2వ స్థానంలోనో ఉంది. మొత్తం మీద అంటే దళితుల మీద అట్రాసిటీస్ చూసుకుంటే ఏపీ నెంబర్ 1 లో ఉందేమో, మహిళల మీద కూడా, దళిత మహిళల మీద. అండ్ ఇంకొకటి మేడం, అంటే అధికార స్థానంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేయకపోవడం పక్కన పెడితే కనీసము నార్మల్గానే ఉండాలి, కాకపోతే ఏకంగా పిల్లల్ని, మహిళల్ని, పోలీసులు అందరినీ భ్రష్టు పట్టించారని చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా దారుణం అండి. ఏ విధంగా ఏంటి అంటే అహంకారం అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత అహంకారం. ఇవాళ దీని మీద మాట్లాడాలి ఇవాళ వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా రోజా కావచ్చు, లేకపోతే ఎవరు విడదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు శ్యామల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇవాళ మాట్లాడాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా దీని మీద మాట్లాడాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మేము గొప్పగా చేసాం, ఏం గొప్పగా చేశారో మీరు చూసుకోండి. అంటే ఇప్పుడు ప్రతిదానికి చంద్రబాబు నాయుడిని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, లోకేష్ ని తిట్టడం కాదు. ఇవాళ నేరాల ఇదిలో ఆంధ్రప్రదేశ్ రికార్డ్ స్థాయిలో తప్పులు చేసిందని తెలుస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి. ఇవాళ దీని మీద వైసీపీ వాళ్ళు స్పందించాలి. ఇప్పుడు డిజిటల్ బుక్ లో ఇవన్నీ కూడా ఈ బాధితులందరూ కూడా డిజిటల్ బుక్ లో రికార్డ్ చేయమని మనం చెప్తున్నాం. అంటే వైసీపీకి తెలియాలి ఎవరు బాధితులు ఉన్నారో చెప్పండి అన్నారు కదా. సో ఈ బాధితులందరూ కూడా డిజిటల్ బుక్ లో రికార్డ్ చేస్తే అప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, ఆయన ఇప్పుడు స్పందించాలి. ఎప్పుడో నేను మళ్ళా 2.0 ముఖ్యమంత్రి అయ్యాక స్పందిస్తానని కాదు, ఇప్పుడు స్పందించాలి. ఇప్పుడు రోజా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, ఇప్పుడు శ్యామల వచ్చి మాట్లాడాలి. ఇష్టానికి నోరు పడేసుకుని మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు, అవి కాదు. ఇవాళ ఒక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ మీద మీరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది దళిత పిల్లలు కావచ్చు, దళిత ఆడపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని అట్రాసిటీస్ జరిగాయి. అంటే సగటున వారానికి 11 మంది మీద అన్నారు, రోజుకి 5 to 6 మందిని మీరు వేధించారని చెప్తున్నారు. అంటే ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుని, అంటే మేము అనే అహంకారంతో వీళ్ళు ఈ రకంగా చేశారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.